హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మధు ఛానల్. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. అదేంటంటే ఆలు మసాలాతో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దాంతోపాటుగా సాంబారు కూడా. మా ఇంటికి మా నైబర్స్ని పిలిచాను నేను బ్రేక్ఫాస్ట్కి. వాళ్ళకి దోశ అంటే చాలా ఇష్టం, అందుకే నేను వాళ్ళకి ఇష్టమైన దోశ ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళే మనకి స్నేహితులు, చుట్టాలు కదండి. నేనైతే అలాగే అనుకుంటాను. అలా అని అందరినీ ఎంచుకోలేము, కొంతమంది మాత్రమే మనకి బాగా నచ్చుతారు. నాకైతే ఇక్కడొక ప్రపంచం అక్కడొక ప్రపంచం అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడున్నా కానీ చక్కగా పరిస్థితులను బట్టి ఎంజాయ్ చేయాలి లైఫ్ని, అంతే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సైడ్ స్పెషల్స్ అని నాకు చూపించారు. నేను మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మసాలా దోశను ప్రిపేర్ చేయడం చూపించాను. నేను మామూలుగా అయితే ఈ మసాలా దోశను ఎప్పుడన్నా ట్రై చేస్తాను అంతే. కానీ వాళ్ళు వస్తున్నారు కదా అనేసి నేను ఈరోజు మసాలా దోశ, ఇంకా ముంగఫలి చట్నీ, సాంబారు, ఇంకా పాయసం కూడా ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీస్ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని అనుకున్నాను, కానీ వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పారు. అదండి, కిట్టి పార్టీల పేరుతో మేము రెసిపీస్ని వాటిని కూడా వాళ్ళకి తెలిసినవి మేము, మాకు తెలిసినవి వాళ్ళు కూడా అలా ఈ విధంగా షేర్ చేసుకుంటూ ఉంటాము. కిట్టి పార్టీలో మసాలా దోశ వెరైటీగా ఉంది కదా. కిట్టి పార్టీలో మసాలా దోశ ఏంటి అని అనుకోవచ్చు, కానీ అది వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళు అడిగి మరీ చేయించుకున్నారు, అందుకని నేను ఈ రెసిపీని కిట్టి పార్టీలోకి పెట్టేశాను. దోశలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి తిన్నారు. ఆ తర్వాత ఈ దోశ ప్రిపరేషన్కి కావాల్సిన మినపప్పు, ఇంకా దోశ బియ్యం ఎంతెంత క్వాంటిటీలో వేస్తారు అవి ఇవి అని అడిగారు. సాంబారు గురించి అడిగారు, ఇంకా చట్నీ గురించి కూడా అడిగారు. అవన్నీ అయితే చెప్పాను. ఈసారి మా ఇంట్లో కూడా మేము ప్రిపేర్ చేసుకుంటాము అని వాళ్ళు చెప్పారు. ఇక వాళ్ళ ఇంట్లో చపాతీ, పరాటాలే కాకుండా ఇంకా మసాలా దోశలు కూడా ఉంటాయి. మీరు కూడా పక్కనున్న వాళ్ళ దగ్గర నుంచి రెసిపీస్ అవి నేర్చుకుంటారా? నాకైతే చాలా ఇష్టం అలా కొత్తగా నేర్చుకోవడం. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని కబుర్లతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో.